అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ సంబంధించి గాను, అలాగే కొత్త పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది అనే ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ పెన్షన్‌దారులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే, మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలా గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం రూ. 2000 ఎవరైతే తీసుకుంటున్నారో, అంటే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చూసుకున్నట్లయితే రూ. 2000 తీసుకుంటున్నారు కదా! సో, వారికి రూ. 4000 వరకు, అలాగే మనకి ఇక్కడ రూ. 6000 సంబంధించి గాని చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్ రూ. 3000 వరకు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 6000 పెంచే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనివల్ల మనకి పెద్ద మొత్తంలో నిధులు అందుతాయి. అలాగే వారి యొక్క కూడా మనకి పెన్షన్‌దారులకి సాయం చేసినట్టు ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందండి. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలను అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా నిధులు కూడా పెంచి అందించేందుకు సిద్ధమవుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా నిధులు అనేవైతే మనకి రేపు ఎల్లుండిలోగా మనం పంపిణీ చేసే కార్యక్రమం అవకాశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఏ చిన్న తాజా సమాచారం వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.